హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఇండియన్ పాలిటీలో హైకోర్టు అనేటువంటి టాపిక్ అండి. సో దేశంలో సర్వోన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు, రాష్ట్రాలలో ఉన్నత న్యాయస్థానం హైకోర్టు అండి. సో హైకోర్టు అనేటువంటి అంశం కేంద్ర జాబితాలోని అంశం. ఈ హైకోర్టు అనేటువంటిది ఏ జాబితాలోని అంశము అంటే కేంద్ర జాబితాలోని అంశంగా మనం గుర్తుంచుకోవాలి. అనగా హైకోర్టు యొక్క నిర్మాణం పైన కానీ, హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తుల నియామకంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది అనేది దీన్ని బట్టి మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మరి భారతదేశంలో ఈ హైకోర్టులు అనేవి అసలు ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాయి? ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు అనేటువంటివి ఉన్నాయి? వీటిలో ముందుగా ఏర్పాటు చేసిన హైకోర్టులు ఏవి అనేది ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ భారతదేశంలో హైకోర్టులు అనేవి 1861 చట్టం ప్రకారం ఏర్పాటు చేశారండి. 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం అనేది మీ అందరికి తెలిసిందే. సో ఈ చట్టం ప్రకారం హైకోర్టులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సో దీన్ని బేస్ చేసుకొని 1862లో 3 హైకోర్టులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. 3 హైకోర్టులు ఏర్పాటు చేశారు 1862లో. సో ఇందులో 3 హైకోర్టులు ఒకే ఇయర్లో ముందుగా ఏర్పడిన హైకోర్టు మాత్రం కలకత్తా హైకోర్టు అండి. ముందుగా ఏర్పడిన హైకోర్టు కలకత్తా హైకోర్టు. 1862 జూలై 1న ఈ హైకోర్టు ఏర్పడ్డది. తర్వాత మనకు మద్రాస్ హైకోర్టు, తర్వాత బాంబే హైకోర్టు అనేవి ఏర్పాటు చేశారు. మద్రాస్ హైకోర్టు, బాంబే హైకోర్టు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. 1862లో ఈ హైకోర్టులు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం. అయితే 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం ప్రకారం హైకోర్టులు ఏర్పాటు చేయాలి అనేటువంటి సమయంలో మనకు గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి లార్డ్ కానింగ్ అండి. ఈ లార్డ్ కానింగ్ కాలంలో 1861లో హైకోర్టుల ఏర్పాటుకు సంబంధించి ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. 1861లో లార్డ్ కానింగ్ ఉన్న కాలంలోనే హైకోర్టుల ఏర్పాటుకు సంబంధించిన ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. మరి 1862లో ఇవి హైకోర్టులుగా ఏర్పడినప్పుడు వాస్తవానికి కలకత్తా ప్రెసిడెన్సీ కోర్టు, మద్రాస్ ప్రెసిడెన్సీ కోర్టు, బాంబే ప్రెసిడెన్సీ కోర్టు ఏవైతే ఉన్నాయో అవి హైకోర్టులుగా అప్గ్రేడ్ చేయబడ్డాయి 1862లో. 1862లో ఇవి హైకోర్టులుగా ఏర్పడినప్పుడు అప్పుడు మన గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం లార్డ్ ఎల్జిన్ అండి. లార్డ్ ఎల్జిన్ అనేటువంటి వ్యక్తి మనకు గవర్నర్ జనరల్గా ఉన్నారండి. ఓకేనా. సో ఇప్పుడు 1862 జూలై 1వ తేదీన ఏర్పడినటువంటి ఈ కలకత్తా హైకోర్టు కానీ, తర్వాత ఏర్పడిన మద్రాస్ బాంబే హైకోర్టులు కానీ ఇప్పుడు 150 సంవత్సరాలను పూర్తి చేసుకున్న హైకోర్టులుగా పేరుగాంచాయి. 150 సంవత్సరాలను పూర్తి చేసుకున్నటువంటి హైకోర్టులుగా పేరుగాంచాయి. ఈ మధ్య కాలంలో మరొక హైకోర్టు కూడా 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటున్నారు. అదే అలహాబాద్ హైకోర్టు. ఈ అలహాబాద్ హైకోర్టు అనేది 1866లో ఏర్పాటు చేశారు. సో 1866లో ఏర్పాటు చేసిన అలహాబాద్ హైకోర్టు కూడా సో రీసెంట్గా మనకు 150 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసుకుంది. 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేవి కూడా జరుపుకోవడం జరిగింది. హైకోర్టు కలకత్తా హైకోర్టు అనేటువంటిది 2013లో కలకత్తా హైకోర్టు 150 సంవత్సరాల సెలబ్రేషన్ అనేది 2013 మే 5న జరిగిందండి. 2013 మే 5న కలకత్తా హైకోర్టు యొక్క 150 ఇయర్స్ సెలబ్రేషన్ అనేది జరిపారు. ఆ సెలబ్రేషన్కు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మరియు ఆనాడు భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ గారు ఈ సెలబ్రేషన్కు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యి సో న్యాయస్థానాల యొక్క ప్రాధాన్యత గురించి పేర్కొన్నారు. భారతదేశం వంటి పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం విజయవంతం కావాలి అంటే న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక శాసన వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయం అనేది ఉండాలి అని చెప్పారు. ఓకేనా. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచరీ, జ్యుడిషియరీ మధ్య కోఆర్డినేషన్ అనేది ఉండాలి, సమన్వయం అనేది ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం అవుతుంది అని చెప్పేసి పేర్కొన్నారు. మరి 1862 జూలై 1న ఏర్పడినటువంటి కలకత్తా హైకోర్టు భారతదేశంలో మొదటి హైకోర్టు కాబట్టి ఈ కలకత్తా హైకోర్టుకు ఫస్ట్ సీజే ఎవరు? కలకత్తా హైకోర్టుకు ఫస్ట్ సీజేగా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే సర్ బార్నెస్ పికాక్ అనేటువంటి వ్యక్తి, జస్టిస్ సర్ బార్నెస్ పికాక్ అనేటువంటి వ్యక్తి కలకత్తా హైకోర్టుకు ఫస్ట్ సీజేగా పనిచేశారు. ఈ కలకత్తా హైకోర్టులో ఫస్ట్ జడ్జిగా అపాయింట్ అయిన మన ఇండియన్ ఎవరయ్యా అంటే
ఫస్ట్ జడ్జిగా అపాయింట్ అయిన మన ఇండియన్ ఎవరయ్యా అంటే శుంభానాథ్ పండిట్ అని చెప్పేసి, శుంభానాథ్ పండిట్ అని చెప్పేసి మన కలకత్తా హైకోర్టులో జడ్జిగా ఎన్నికైనటువంటి లేదా జడ్జిగా నియమించబడిన ఫస్ట్ ఇండియన్ అతను. తర్వాత ఇదే కలకత్తా హైకోర్టుకు ఫస్ట్ సీజేగా పనిచేసిన ఇండియన్ ఎవరయ్యా అంటే అతను జస్టిస్ పిబి చక్రవర్తి అండి. జస్టిస్ పిబి చక్రవర్తి అనేటువంటి వ్యక్తి కలకత్తా హైకోర్టుకు ఫస్ట్ సీజేగా పనిచేసిన ఇండియన్. ప్రస్తుతానికి కలకత్తా హైకోర్టు ఫస్ట్ సీజే ఎవరు అంటే సర్ బార్నెస్ పికాక్. మరి ఫస్ట్ సీజేగా పనిచేసిన ఫస్ట్ ఇండియన్ ఎవరు? కలకత్తా హైకోర్టు సీజేగా పనిచేసిన ఫస్ట్ ఇండియన్ ఎవరయ్యా అంటే పిబి చక్రవర్తి. ఓకే, ఇది కలకత్తా హైకోర్టుకు సంబంధించినటువంటి కొంత సమాచారం. కలకత్తా హైకోర్టుకు సంబంధించిన కొంత సమాచారం. సో దెన్ నెక్స్ట్ వన్, మరి ఇప్పుడు భారతదేశంలో మొత్తం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి అని చెప్పేసి మనకు అనుకుంటే ఈరోజు భారతదేశంలో మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయండి. భారతదేశంలో మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఈ హైకోర్టులు ఏర్పాటు జరిగిందంటే 1862 నుంచి జరిగింది. ఎప్పటి నుంచి? 1862 నుంచి జరిగింది. పూర్తి స్థాయిగా హైకోర్టులు ఎప్పటి నుంచి పనిచేస్తున్నాయి అంటే 1862లో ఇవి హైకోర్టులుగా అప్గ్రేడ్ చేసినప్పటికీ 1865 నుంచి హైకోర్టుకు సంబంధించిన అన్ని అధికార విధులను ఇవి నిర్వహిస్తున్నాయి. ఆ సమయంలో మన గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే సర్ లారెన్స్. అందుకనే మీకు ఇండియన్ హిస్టరీలో భాగంగా ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏమిటంటే భారతదేశంలో ఈ హైకోర్టులు అనేవి ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఏర్పాటు చేయబడ్డాయి అని. అప్పుడు సర్ లారెన్స్ అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా, సర్ లారెన్స్ అనేది గుర్తుంచుకోవాలి. వాస్తవానికి కలకత్తా, బాంబే, మద్రాస్ అనే హైకోర్టులు 1862లోనే ఏర్పడ్డాయి. కానీ పూర్తి స్థాయిగా చట్టబద్ధంగా హైకోర్టు అధికార విధులను 1865 నుంచి నిర్వహిస్తున్నాయి. అందుకనే ఆ సమయంలో సర్ లారెన్స్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు. ఓకేనా. సో మరి ప్రస్తుతము మన భారత రాజ్యాంగం ప్రకారం ఈ హైకోర్టుకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ హైకోర్టుకు సంబంధించిన అంశాలను తెలియజేస్తున్నాయి అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. సో భారత రాజ్యాంగంలో ఆరవ భాగం నందు 214 నుంచి 231 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ 214 నుంచి 231 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ హైకోర్టు గురించి పేర్కొంటున్నాయి. వాస్తవానికి 232 అనేటువంటి ఆర్టికల్ కూడా హైకోర్టుకు సంబంధించిందే, కానీ ఆర్టికల్ అనేది మన రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది. సో ఫస్ట్ ప్రజెంట్ 214 నుంచి 231 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ హైకోర్టుకు సంబంధించినటువంటి అంశాలను తెలియజేస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇందులో ఫస్ట్ వన్ 214 ఆర్టికల్. 214వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే హైకోర్టు అనేది ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక హైకోర్టు ఉంటుంది అని చెప్పారు. ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయబడుతుంది, ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక హైకోర్టు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. మరి ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక హైకోర్టు ఉన్నప్పుడు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. మరి 28 హైకోర్టులు లేవే అంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక మరొక ఆర్టికల్ అనేది ఉంది. ఆ ఆర్టికల్ను తెలుసుకుంటే మీకు ఈ డౌట్ అనేది రాదు. అదేంటి అంటే 231 అనేటువంటి ఆర్టికల్. 231 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రెండు రాష్ట్రాలకు కానీ లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి, రెండు రాష్ట్రాలకు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి, ఒకే ఉమ్మడి హైకోర్టును పార్లమెంటు ఏర్పాటు చేయవచ్చు, పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయవచ్చు అని ఈ 231 అనేటువంటి ఆర్టికల్ చెప్తుంది. సో 231 అనేటువంటి ఆర్టికల్ రెండు రాష్ట్రాలకు కానీ లేదా రెండు కంటే ఎక్కువ రాష్ట్రాలకు కానీ
ఒకే ఉమ్మడి హైకోర్టును పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయొచ్చు అని అన్నారు. ఇప్పుడు భారతదేశంలో మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయి కదా. ఈ 25 హైకోర్టులలో ఉమ్మడి హైకోర్టులు ఎన్ని ప్రజెంట్ అంటే ప్రజెంట్ మనకు 3 ఉమ్మడి హైకోర్టులు అనేవి భారతదేశంలో కొనసాగుతున్నాయి. 3 ఉమ్మడి హైకోర్టులు అనేవి భారతదేశంలో కొనసాగుతున్నాయి. ఏవయ్యా అవి అంటే ఒకటి బాంబే హైకోర్టు, బాంబే హైకోర్టు. రెండవది పంజాబ్ హర్యానా హైకోర్టు, పంజాబ్ హర్యానా హైకోర్టు. మూడవది గౌహతి హైకోర్టు, గౌహతి హైకోర్టు. ఇవి 3 ఉమ్మడి హైకోర్టులుగా కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతం భారతదేశంలో మొత్తం హైకోర్టులు 25. వాటిలో ఉమ్మడి హైకోర్టులు ఎన్నయ్యా అంటే 3 ఉన్నాయి. ఉమ్మడి హైకోర్టులు ఏంటంటే 3 ఉన్నాయి. ఓకేనా. సో దెన్ నెక్స్ట్ వన్ 216 అనేటువంటి ఆర్టికల్ చూద్దాం. 215 ఆర్టికల్ ఏంటయ్యా అంటే 215 అనే ఆర్టికల్ మనం హైకోర్టు అధికారాల వద్ద మనం దాన్ని డిస్కస్ చేద్దాం. 215 అనే ఆర్టికల్. సో నెక్స్ట్ మనం 216 అనే ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. 231 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం 2 రాష్ట్రాలకు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒకే ఉమ్మడి హైకోర్టును పార్లమెంట్ ఏర్పాటు చేయవచ్చు అన్నారు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కలిపి ఒక హైకోర్టు ఉంటే అది ఉమ్మడి హైకోర్టు కాదు. చాలా జాగ్రత్తగా వినండి. ఉమ్మడి హైకోర్టు అంటే ఏమిటండి? సాధారణంగా అయితే ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక హైకోర్టు ఉండాలి 214 ఆర్టికల్ ప్రకారం. కానీ 231 అనే ఆర్టికల్ ఏం చెప్తుంది? 2 రాష్ట్రాలు కలిపి ఒకే హైకోర్టు ఉండొచ్చు, 3 రాష్ట్రాలు కలిపి ఒకే హైకోర్టు ఉండొచ్చు అన్నారు. దాన్ని ఏమంటాం? ఉమ్మడి హైకోర్టు అంటాం. కాబట్టి 2 రాష్ట్రాలకు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిపి ఒక హైకోర్టు ఉంటేనే ఉమ్మడి హైకోర్టు అవుతుంది. అంతేకాని ఒక రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని చేర్చినంత మాత్రాన అది ఉమ్మడి హైకోర్టు అనిపించుకోదు. ఇక్కడ ఈ ఉమ్మడి హైకోర్టు పరిధిలోకి ఒక ఉమ్మడి హైకోర్టు పరిధిలోకి కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా ఒక ఉమ్మడి హైకోర్టు పరిధిలోకి ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా పార్లమెంటు చేర్చవచ్చును, పార్లమెంటు చేర్చవచ్చును. ఓకేనా. ఒక ఉమ్మడి హైకోర్టు పరిధిలో కూడా 2 రాష్ట్రాలు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిపి ఒక ఉమ్మడి హైకోర్టు ఉంటే ఆ ఉమ్మడి హైకోర్టు పరిధిలోకి దగ్గరలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా నియర్ బై కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా ఆ ఉమ్మడి హైకోర్టు పరిధిలోకి చేరుస్తూ పార్లమెంట్ చట్టం చేయవచ్చు. ఈ నిబంధన రాజ్యాంగం ప్రారంభంలో లేదు. ఈ నిబంధన రాజ్యాంగం ప్రారంభంలో లేదు. ఈ నిబంధన 1956లో 7th అమెండ్మెంట్ ద్వారా 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ నిబంధనను రాజ్యాంగంలో చేర్చారు. 231 అనేటువంటి ఆర్టికల్లో చేర్చడం జరిగింది. ఓకేనా. ఏంటిది? ఉమ్మడి హైకోర్టు పరిధిలోకి కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా పార్లమెంట్ చట్టం ద్వారా తీసుకురావచ్చును, పార్లమెంట్ చట్టం ద్వారా ఉమ్మడి హైకోర్టు పరిధిలో చేర్చవచ్చును అని చెప్పేసి. ఓకేనా. సో దెన్ నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇక్కడ మనకు ఇప్పుడు 214 అనేటువంటి ఆర్టికల్ ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక హైకోర్టు ఉంటుంది అన్నారు కదా. మరి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి హైకోర్టు విషయం ఏమిటి అంటే అది 230 అనే ఆర్టికల్ చెప్తుంది. 230వ ఆర్టికల్ అనేది ఏం చెప్తుంది అంటే కేంద్రపాలిత ప్రాంతానికి కేంద్రపాలిత ప్రాంతము ప్రత్యేక హైకోర్టు ఉండదు, ప్రత్యేక హైకోర్టు అవసరం లేదు. కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక హైకోర్టు అనేది ఉండనవసరం లేదు. కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏదైనా రాష్ట్ర హైకోర్టు పరిధిలో కానీ లేదా ఉమ్మడి హైకోర్టు పరిధిలో కానీ చేరుస్తూ పార్లమెంటు తగు చట్టం చేస్తుంది, పార్లమెంటు తగు చట్టము చేస్తుంది. అర్థమవుతుందా? కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక హైకోర్టు ఉండనవసరం లేదు అకార్డింగ్ టు 230 ఆర్టికల్. మరి కేంద్రపాలిత ప్రాంతానికి ఏ రకమైన హైకోర్టు ఉంటుంది అంటే సాధారణంగా కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏదైనా ఒక రాష్ట్ర హైకోర్టు పరిధిలో కానీ లేదా ఏదైనా ఒక ఉమ్మడి హైకోర్టు పరిధిలో కానీ చేర్చే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అంతేకాకుండా ఒక రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు పరిధి నుండి తొలగించి వేరే హైకోర్టు పరిధిలోకి చేర్చే అధికారం కూడా పార్లమెంటుకే ఉంటుంది చట్టం ద్వారా. అయితే అవసరమైతే కేంద్రపాలిత ప్రాంతానికి కూడా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు. వన్స్ అగైన్ కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏదైనా రాష్ట్ర హైకోర్టు పరిధిలో చేర్చవచ్చు
లేదా ఏదైనా ఉమ్మడి హైకోర్టు పరిధిలో చేర్చవచ్చును, లేదా ఏదైనా రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాన్ని తొలగించి వేరే హైకోర్టు పరిధిలోకి తీసుకురావచ్చును, లేదా ఏదైనా హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక హైకోర్టును కూడా పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయవచ్చును. అలా మనకు ఈరోజు ప్రత్యేక హైకోర్టులు అనేవి ప్రత్యేక హైకోర్టులు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రత్యేక హైకోర్టులు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి, యూటీస్ ఏవి, యూనియన్ టెరిటరీస్ ఏవి అంటే ఒకటి ఢిల్లీ అండి. ఢిల్లీ 1966లో 1966 సంవత్సరంలో ఢిల్లీకి ప్రత్యేక హైకోర్టు, ఢిల్లీ అనేటువంటి యూటీకి, యూనియన్ టెరిటరీకి ప్రత్యేక హైకోర్టు అనేది ఏర్పాటు చేశారు. ఇక రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒక రాష్ట్ర హోదా పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారింది కాబట్టి 2019లో పార్లమెంట్ చేసిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతానికి కూడా ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసింది. సో ఇవి పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటివి, పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటివి. ఓకేనా? సో 230వ ఆర్టికల్లో ఈ అంశాలను ప్రస్తావించారు. కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక హైకోర్టు ఉండనవసరం లేదు. కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏదో ఒక రాష్ట్ర హైకోర్టు పరిధిలో కానీ ఉమ్మడి హైకోర్టు పరిధిలో కానీ చేరుస్తూ పార్లమెంట్ చట్టం చేయవచ్చు. అంతేకాకుండా ఒక రాష్ట్ర హైకోర్టు ఒక ఉమ్మడి హైకోర్టు పరిధిలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాన్ని తొలగించి వేరే హైకోర్టు పరిధిలోకి చేర్చవచ్చును, లేదంటే అవసరమైతే ఆ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక హైకోర్టు కూడా పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయవచ్చు. ఎగ్జాంపుల్ ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఢిల్లీకి ప్రత్యేక హైకోర్టు అనేది 1966లో ఏర్పాటు చేసింది పార్లమెంట్. జమ్మూ అండ్ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ ప్రత్యేక హైకోర్టును కూడా ప్రత్యేక హైకోర్టు కలిగి ఉండే అవకాశాన్ని కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతానికి ఇచ్చారు. 2019లో పార్లమెంట్ చేసినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం. 216 ఆర్టికల్ నెక్స్ట్ మనకు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే హైకోర్టు నిర్మాణం గురించి తెలియజేస్తుందండి. హైకోర్టు నిర్మాణం, ప్రతి హైకోర్టు అనేది ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులను కలిగి ఉంటుంది, ఇతర జడ్జీలను కలిగి ఉంటుంది. ప్రతి హైకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు కొంతమంది న్యాయమూర్తులను కలిగి ఉంటుంది. అయితే ఈ న్యాయమూర్తులు ఎంతమంది ఉండాలి అనేది రాష్ట్రపతి యొక్క నిర్ణయం. సో రాష్ట్రపతి ఒక హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం కలిగి ఉన్నారు. అదే సుప్రీంకోర్టు వద్ద తీసుకున్నట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించేది పార్లమెంట్ అని చదువుకున్నాం. సో ఇక్కడికి వచ్చేసరికి మాత్రం హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య అనేది రాష్ట్రపతికే అధికారం ఉంటుంది. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం అనేది రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారం. ఆ రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి కేసులను బట్టి, ఆ రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి పని భారాన్ని బట్టి న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం అనేది రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారం. అత్యధికంగా అలహాబాద్ హైకోర్టులో లక్నో బెంచ్తో కలుపుకొని తీసుకుంటే దాదాపుగా 100కు పైగా న్యాయమూర్తులు ఉన్నటువంటి హైకోర్టు మనకు అలహాబాద్ హైకోర్టు అండి. ఓకేనా? సో ఇలా న్యాయమూర్తుల సంఖ్య, ఒక హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరిదయ్యా అంటే రాష్ట్రపతిది. దేని ఆధారంగా పెంచుతారంటే ఆ రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి కేసుల సంఖ్యను బట్టి కానీ పని భారాన్ని బట్టి కానీ ఈ పెంచేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో దెన్ నెక్స్ట్ వన్ 217వ ఆర్టికల్. సో ఇక్కడ తీసుకుంటే 217వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే మనకు నియామకంకు సంబంధించినటువంటి అంశాలు, అర్హతలకు సంబంధించినటువంటి అంశాలు, పదవి కాలానికి సంబంధించినటువంటి అంశాలను తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? 217 క్లాస్ 1 అనేటువంటి ఆర్టికల్, 217 క్లాస్ 1 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సో హైకోర్టు న్యాయమూర్తులను, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు హైకోర్టు జడ్జీలను నియమించేది రాష్ట్రపతి. ఓకేనా? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది రాష్ట్రపతియే, హైకోర్టు జడ్జీలను నియమించేది కూడా రాష్ట్రపతియే. 217 క్లాస్ 1 అనేటువంటి ఆర్టికల్లో ఈ వివరణ ఉంది. అయితే ఇక్కడ ఒక్కసారి చూస్తే
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమించేటప్పుడు ఎవరిని కన్సర్న్ అవ్వాలని రాజ్యాంగం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కన్సర్న్ అవ్వాలి. మరియు ఆ సంబంధిత రాష్ట్ర గవర్నర్ను కన్సర్న్ అవ్వాలి. సంప్రదించాలి. మరియు అదేవిధంగా ఆ హైకోర్టులో పనిచేసినటువంటిది కావచ్చు, లేదా ఆ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులను కావచ్చు, సుప్రీంకోర్టులో ఎవరైనా ఉన్నట్లయితే ఆ రాష్ట్రానికి చెందిన ఆ హైకోర్టులో గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సుప్రీంకోర్టులో జడ్జిగా చేస్తున్నప్పుడు వారిలో ఒక ఇద్దరిని కూడా రాష్ట్రపతి కన్సర్న్ అవ్వాలి. వన్స్ అగైన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమించేటప్పుడు వీరిని సంప్రదిస్తాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, సంబంధిత రాష్ట్ర గవర్నర్ను మరియు సంబంధిత రాష్ట్ర హైకోర్టు రాష్ట్రానికి సంబంధించిన సుప్రీంకోర్టులోని ఇద్దరు జడ్జీలను సంప్రదించి ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తాడు. నెక్స్ట్, హైకోర్టు జడ్జిని నియమించేటప్పుడు ఏం చేయాలి? హైకోర్టు జడ్జిని రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి నియమించినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కన్సర్న్